హాయ్ అండి అందరికీ. ఇప్పుడు జరుగుతున్నటువంటి టెట్ ఎగ్జామ్స్‌లో రిపీటెడ్‌గా వస్తున్నటువంటి బిట్స్ మనకి ఇతివృత్తము, ప్రక్రియ, రచయిత పేరు, అలాగే వాటిలో ఉన్నటువంటి పాత్రల నుంచి బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి లెసన్‌లో ఉన్నటువంటి పాత్రలు మీకు పరిచయం చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ పక్కనే రచయిత పేరు కూడా మనం పరిచయం చేసుకుందాం. దీనివల్ల మనకి ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు గుర్తొస్తాయన్నమాట. తెలుగు తల్లి పాఠ్యాంశంలో మనకి చూసుకున్నట్లయితే తెలుగు తల్లి పాఠ్యాంశంలో మనకి ఎటువంటి పాత్రలు కూడా లేరు అనమాట. ఇక్కడ ఇతివృత్తం వచ్చేసరికి దేశభక్తి పేరులోనే తెలిసిపోతుంది కదా, దేశభక్తికి సంబంధించినది. మరి ఇది గేయం అనమాట. మరి దీనికి సంబంధించినటువంటి రచయిత ఎవరు అని చూసుకున్నట్లయితే శ్రీరంగం శ్రీనివాసరావు గారు, శ్రీశ్రీ గారు తెలుసు కదా, శ్రీరంగం శ్రీనివాసరావు గారు అనమాట. నెక్స్ట్ రెండవ లెసన్ చూసుకున్నట్లయితే మర్యాద చేద్దాం. ఇది మీకు తెలుసు కదా, ఎవరుంటారు ఇందులో మనకి పరమానందయ్య శిష్యులు ఉంటారు. పరమానందయ్య గారి శిష్యులు ఉంటారు. అలాగే పరమానందయ్య గారి యొక్క ముఖ్యమైన స్నేహితుడు పేరయ్య ఉంటారు. అలాగే ఇందులో కథలో రాజభటులు ఉంటారు. ఎందుకంటే ముగ్గురు దొంగలు వస్తారు. పరమానందయ్య గారి ఇంటికి ముగ్గురు దొంగలు వస్తారు, ప్రవేశిస్తారు. వాళ్ళని మరి పట్టుకునేందుకు గాను రాజభటులు కూడా ఉంటారనమాట. ఈ కథలో మనకి పరిచయం చేశారు. సో పరమానందయ్య శిష్యులు గారు, ఆయన యొక్క స్నేహితుడైనటువంటి పేరయ్య, అలాగే ముగ్గురు దొంగలు, అలాగే రాజభటులు, ఇది మనకి ఇందులో ఉన్నటువంటి పాత్రలు. నెక్స్ట్ మనకి ఇది దేనికి సంబంధించిందంటే మీకు తెలుసు కదా, పరమానంద శిష్యులు అనగానే హాస్యము. ఇది ప్రక్రియ ఏంటి అంటే కథకు సంబంధించింది, మనకందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్ మంచి బాలుడు అనే లెసన్ చూసుకున్నట్లయితే మంచి బాలుడు, మంచి అని పేరులోనే ఉంది కదా, అది ఏదైనా మంచి పనులు చేస్తున్నాడు అన్నట్లు. సో ఇది దేనికి సంబంధించిందంటే సహానుభూతి. మర్యాద చేద్దాం పాఠ్యాంశం యొక్క మర్యాద చేద్దాం లెసన్కి మనకి రచయిత అయితే ఎవరూ లేరు. ఎక్కడ నుండి గ్రహించబడిందంటే పరమానందయ్య గారి యొక్క కథల నుండి గ్రహించబడింది అనమాట. మరి నెక్స్ట్ మంచి బాలుడు పాఠ్యాంశం యొక్క రచయిత వచ్చేసరికి ఆలూరి బైరాగి. మరి ఇది ఇతివృత్తం ఏంటి అంటే సహానుభూతి. ఇది ఒక గేయ కథ. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి పాత్రలు కనుక మనం చూసుకున్నట్లయితే మంచి బాలుడు పాఠ్యాంశంలో మరి ఒక ముసలమ్మ ఉంటారు, బడి పిల్లలు అంతే. అక్కడ బాబు ఉంటారు, ఒక బాబు మంచి బాలుడిగా ఆ ముసలమ్మకి సహాయం చేస్తారు. కానీ అక్కడ బాబు పేరు కానీ ఇవ్వలేదు, ఒక ముసలమ్మ, బాబు, బడి పిల్లలు అంతే ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు అన్నమాట. ఆలూరి బైరాగి రచయిత. మరి ఇది ఇక్కడ ఈ పాఠ్యాంశం కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని తెలియజేయడం కోసం ముఖ్య ఉద్దేశంగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఇది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ పాఠ్యాంశం నా బాల్యం అనేటటువంటి పాఠ్యాంశం ఎవరికి సంబంధించిందంటే షేక్ నాజర్, బుర్రకథ పితామహుడైనటువంటి షేక్ నాజర్కి సంబంధించినటువంటి ఆయనకి సంబంధించిన ఆత్మకథ అనమాట. అది షేక్ నాజర్కి సంబంధించిన ఆత్మకథ అయినప్పటికీ మరి దాన్ని రచించిన వారు ఎవరంటే అంగడాల రమణమూర్తి గారు. మరి అది షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ అనమాట. నెక్స్ట్ వన్ ఇందులో ఉన్నటువంటి పాత్రలు ఏంటంటే వాళ్ళ అమ్మగారు, నాన్నగారు పేర్లైనటువంటి షేక్ మస్తాను బీనాబీ ఉంటారు. మరి ఆ షేక్ నాజర్ గారి యొక్క గురువుగారి పేరైనటువంటి ఖాదర్ ఉంటారు. సో ఇందులో మనకు ఉన్నటువంటి పాత్రలు షేక్ నాజర్ ఉంటారు. నెక్స్ట్ ఖాదర్, ఆయన నాజర్ యొక్క గురువుగారి పేరు ఖాదర్ ఉంటారు. నెక్స్ట్ నాజర్ యొక్క తండ్రి పేరు ఏంటి, షేక్ మస్తాన్. తల్లి పేరు బీనాబీ. తల్లిదండ్రులు, గురువు గారు, షేక్ నాజర్, వీళ్ళు నలుగురు ఉంటారు. మరి షేక్ నాజర్ గారి యొక్క జన్మస్థలం పొన్నెకల్లు. మరి వీళ్ళ తాతగారి ఊరి పేరు గార్లపాడు. ఇవి మనకి ఈ లెసన్లో వచ్చినటువంటివి. సో తాతగారు వాళ్ళు ఈ షేక్ నాజర్ గారిని మరి ఏమని పిలిచేవాళ్ళంటే అబ్దుల్ అజాజ్ అని పిలిచేవారు.
మరి చిన్నతనంలో ఈయన వేసినటువంటి నాటిక పేరు ద్రోణ విజయం. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ పాఠ్యాంశాన్ని అక్షరీకరించిన వారు అంగడాల రమణమూర్తి గారు. పాఠ్యాంశం ఎవరిది అంటే షేక్ నాజర్ గారిది. సో ఇది దేనికి సంబంధించింది? బుర్రకథ పితామహుడు కదా. సో ఇది ఇతివృత్తం ఏంటంటే కళలకు సంబంధించింది. సో ఇది ఒక ఆత్మకథకు సంబంధించింది. అర్థమైందండి? ఆయన గురించి కాబట్టి. సో ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఆత్మకథకు సంబంధించినవన్నీ అలానే ఉంటాయి. నెక్స్ట్ పొడుపు విడుపు. పొడుపు విడుపు పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రలు వచ్చేసరికి మనకి గిరి, సూరి, సీతి, వెంకి. గిరి, సూరి, సీతి, వెంకి. గిరి, సూరి అనేవాళ్ళు అన్నదమ్ములు అనమాట. సీతి, వెంకి వీళ్ళు నలుగురు ఉంటారు. పొడుపు విడుపు పాఠ్యాంశం యొక్క రచయితకు వచ్చేసరికి మనకి చింతా దీక్షితులు. ఎవరు అంటే చింతా దీక్షితులు గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఒక భాషాభిరుచి. పొడుపు కథలకు దేనికి సంబంధించినవి? భాషాభిరుచికి సంబంధించినవి. సో ఇది ఏ రూపంలో ఉంటుందంటే వీళ్ళు నలుగురు సంభాషించుకుంటారనమాట. సీతి, గీతి అలాగే సీతి, సూరి, వెంకి. గీతి ఉండరు. గిరి, సూరి, సీతి, వెంకి. గిరి, సూరి, సీతి, వెంకి వీళ్ళు నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు సంభాషించుకుంటారనమాట. నెక్స్ట్ వన్ మేమే మేకపిల్ల పాఠ్యాంశం చూసుకుంటే మేమే మేకపిల్ల పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు వచ్చేసరికి ఆర్ శకుంతల. ఎవరంటే ఆర్ శకుంతల రచయిత. మరి ఇది పరస్పర సహకారానికి సంబంధించింది. అంటే ఏంటి? మేమే మేకపిల్ల ఒకసారి తనకి ఢిల్లీ రాజును చూడాలనిపిస్తుంది అనమాట. చూడాలని బయలుదేరుతుంటుంది. బయలుదేరినప్పుడు మరి మధ్యదారిలో మధ్యదారిలో చూడాలనిపిస్తే వెళ్తుంది. సో మధ్యదారిలో మరి మేమే మేకపిల్లకి మేమే అనేది ఎన్నవ సంతానం అంటే 4వ సంతానం. మేమే అనేది తల్లి, మేకపిల్ల యొక్క తల్లి పేరు మేమే. మేమేకి తిను 4వ సంతానం. అయితే ఢిల్లీ రాజును చూడాలని వెళ్ళేటప్పుడు మేమే ఏరు, గాలి, నిప్పు వేటేటికంటే ఏరు, గాలి, నిప్పుకి సహాయం అడుగుతుంది అనమాట. వాళ్ళు ఏరు, గాలి, నిప్పు మేకపిల్లకి సహాయం అడుగుతాయి. మరి వాటికి ఏటికి కూడా సహాయం చేయకుండా వెళ్ళిపోతుంటుంది అనమాట. ఢిల్లీ వెళ్ళి రాజును చూసే మార్గమధ్యంలో వీటికి ఎవరికి సహాయం చేయదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తిని సమస్యలో ఉన్నప్పుడు వాటికి సహాయం అడుగుతుంది. వాటికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నటువంటి లెసన్ కాబట్టి ఇక్కడ పరస్పర సహకారం అనేటటువంటి ఇతివృత్తము. మరి ప్రక్రియ వచ్చేసరికి ఇది ఒక కథ అనమాట. నెక్స్ట్ వన్ పద్యరత్నాలకు వచ్చేసరికి రచయిత ఆర్ శకుంతల అని చెప్పాను కదా మీకు. పద్యరత్నాలకు వచ్చేసరికి మనకి ఇక్కడ నైతిక విలువలను తెలియజేస్తాయి. పద్యాలు ఎప్పుడు కూడా నైతిక విలువలను తెలియజేస్తాయి. సో ఇవి ఏ రూపంలో ఉంటాయంటే పద్య రూపంలో ఉంటాయి కాబట్టి తెలుసు మీకు. ఇందులో మనకి వేమన, బద్దన, గువ్వల చెన్నడు, జంధ్యాల పాపయ్య శాస్త్రి వీళ్ళు నలుగురు కూడా వస్తారు మనకి ఈ లెసన్లో. సో ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ దువ్వూరు రామిరెడ్డి కూడా వస్తారు. తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా కళ్యాణం, మంజరీ ద్విపద ఛందస్సుకు సంబంధించిన సుభద్ర కళ్యాణం రచనలు అనమాట ఆవిడవి. సో వీళ్ళందరూ కూడా ఇందులో రావడం జరుగుతుంది. నెక్స్ట్కి వచ్చేసరికి మా ఊరి ఏరు పాఠ్యాంశాన్ని రచించిన వారు మధురాంతకం రాజారాం రచించారు. ఇందులో వచ్చేసరికి మనకి ఇది ప్రకృతి వర్ణన. మా ఊరి ఏరు అని పేర్లోనే తెలుస్తుంది కదా, ప్రకృతిని వర్ణించేటట్లుగా ఉంటుందని. సో ఇది ఒక గేయము అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గేయం. ఎవరు రచించారంటే మధురాంతకం రాజారాం గారు రచించినది ఒక గేయం అని గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో మనకి వచ్చేటటువంటివి ఏంటంటే కృష్ణా నది అనేటటువంటిది ఉంటుంది. మరి అక్కడ ఏరుని కవి దేంతో పోల్చారంటే అందమైన పూల తోటతో పోల్చడం జరిగింది. కృష్ణా నది అనేది ఇందులో మనకు వస్తుంది. మరి 1400 కిలోమీటర్లు చేసి చివరికి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది కదా. మరి శ్రీశైలము, నాగార్జున సాగరు, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తున్న నది ఏది అంటే కృష్ణా నది. ఈ విధంగా కృష్ణా నది గురించే వస్తుంది అనమాట ఈ లెసన్లో, ఇంకేమీ ఉండదు. నెక్స్ట్ వన్ చూద్దాం. తొలి పండుగ లెసన్ చూసుకుంటే తొలి పండుగ పాఠ్యాంశం యొక్క రచయిత మనకి ఎవరు అనేది ఇవ్వలేదు మనకి. ఇందులో మనకి వచ్చినటువంటి పాత్రలు ఎవరు అంటే రవి వస్తారు. శ్యామ్యూల్ వస్తారు. నెక్స్ట్ లత వస్తారు. మరి రవి, లత బ్రదర్ అండ్ సిస్టర్స్ అనమాట. రవి, లత బ్రదర్ అండ్ సిస్టరు. నెక్స్ట్ శామ్యూల్ వస్తారు. నెక్స్ట్ రంగయ్య తాత వస్తారు. నెక్స్ట్ కరీముల్లా వస్తారు. నెక్స్ట్ ఆనంద్ వస్తారు. చూడండి, రవి, లత బ్రదర్ అండ్ సిస్టర్స్, శామ్యూల్ వస్తారు, ఆనంద్ వస్తారు, రంగయ్య తాత వస్తారు, కరీముల్లా వస్తారు.
ఇక్కడ రంగయ్య తాత ఎవరు అంటే మరి అక్కడ ఒక విలేజ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక వ్యవసాయం పనులు చేసుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ కరీముల్లా అనేటటువంటి వ్యక్తి మరి లైట్ సెట్టింగ్స్ అట్లా సెట్ చేస్తారు కదా, దానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఉగాది రోజు మరి అక్కడ రామాలయంకి లైట్ సెట్టింగ్స్ పెట్టడం అట్లాంటివి చేస్తుంటారనమాట. మిగతా రవి ఉన్న లత బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా, వీళ్ళు తినడానికి మంచి మంచి ఆహార పదార్థాలన్నీ కూడా ఒక పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ తినడం కోసం తీసుకెళ్తారనమాట. మరి శామ్యూలు, ఆనందు, రంగయ్య తాత, కరీముల్లా వీళ్ళందరూ కలిసి అక్కడ తింటూ ఉంటారు. ఆ ఉగాదికి సంబంధించినటువంటి ఉగాది పచ్చడి కానీ, పూర్ణం బూరెలు, గారెలు, పరమాన్నం ఇవన్నీ తెస్తుందన్నమాట. ఒక్కొక్కరు ఒక్కో ఐటెం తెస్తారు, తెచ్చి అక్కడ తింటూ ఉంటారనమాట. సో అక్కడ షడ్రుచులు, ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయనేసి చర్చించుకోవడం, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకుంటారని చర్చించడం ఇట్లా జరుగుతుందన్నమాట. సో సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది తొలి పండుగ అనేది ఈ విధంగా ఇది కథనం రూపంలో ఉంటుందన్నమాట. కథనం రూపంలో ఉంటుంది. ఓకేనండి, నెక్స్ట్ లెసన్ చూద్దాం. ఇక్కడ గాంధీ మహాత్ముడు ఫోర్త్ క్లాస్ నుంచి ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు. మరి మనకి ఆ లెసన్ చూడంగానే మనకు తెలుస్తుంది కదా మహనీయుల యొక్క చరిత్రకు సంబంధించిందని. సో మహనీయుల చరిత్ర దీని యొక్క ఇతివృత్తం చూసుకున్నట్లయితే వివిధ రంగాల్లో కృషి చేసిన వారిని, గొప్ప పనులు చేసి మహనీయులుగా నిలిచిన వారిని గురించి తలుచుకుంటూ స్ఫూర్తి పొందడం ఎంతో అవసరమని తెలియజేస్తుంది అనమాట. అయితే ఇది గేయ రూపంలో ఉంటుంది. దీని యొక్క రచయిత చూసుకుంటే బసవరాజు అప్పారావు గారు. రచయిత బసవరాజు అప్పారావు గారు. ఇందులో పాత్రలు అయితే ఏమీ లేవు. నెక్స్ట్ గోపాల్ తెలుగు పాఠ్యాంశంలో మనకి గోపాల్ ఉంటారు. ఢిల్లీ సుల్తాన్ ఉంటారు. చూడండి, ఢిల్లీ సుల్తాన్ మాల్వా రాజు అయినటువంటి జయచంద్రుడు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్ కాదు, మాల్వా రాజు అయినటువంటి జయచంద్రుడు. మరి ఈ మాల్వా రాజు దగ్గర ఆస్థానంలోనే ఉంటారు గోపాల్ అనేటటువంటి వ్యక్తి ఎవరంటే విదూషకుడు అనేటటువంటి గోపాల్ ఉంటారు. ఇది సమయస్ఫూర్తికి సంబంధించింది. అంటే గోపాల్కి మరి ఢిల్లీ సుల్తాన్ ఒక ప్రశ్న వేస్తాడు. దాన్ని అంటే భూమి యొక్క పొడవెంత వెడల్పు ఎంత అని ప్రశ్న అడగానే మరి దానికి సమాధానంగా గోపాల్ ఏం తీసుకువెళ్తాడంటే భూమి పొడవుకి సంబంధించి 16 బండ్లకు సరిపోయినంత దారాన్ని తీసుకువెళ్తాడు. మరి భూమి యొక్క వెడల్పుకి సంబంధించి 25 గొర్రెల్ని తీసుకుని వెళ్తాడు. సో 25 గొర్రెల్ని అంటే 16 బండ్ల దారం తీసుకొచ్చి 8 బండ్ల దారం పొడవని 8 బండ్ల దారం వెడల్పని చెప్తాడు. 25 గొర్రెలు తీసుకుని వెళ్ళి ఆకాశంలో నక్షత్రాలని చెప్తాడు. ఆకాశంలో నక్షత్రాలు ఎన్ని అని అడుగుతారనమాట. 2 క్వశ్చన్స్కి 16 బండ్ల దారాన్ని తీసుకొచ్చి 8 ఇంచి పొడవుకి 8 వెడల్పుకి చెప్తాడు. 25 గొర్రెలు తీసుకొచ్చి ఆకాశంలో నక్షత్రాలని చెప్తాడనమాట. ఇలా తెలుగుగా సమాధానం ఇస్తాడు కాబట్టి ఇది సమయస్ఫూర్తికి సంబంధించింది. ఇది ఒక కథ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉన్నవారు ఢిల్లీ సుల్తాను, జయచంద్రుడు అనేటటువంటి మాల్వాకు సంబంధించిన రాజు, గోపాల్ అనేటటువంటి విదూషకుడు. ఎక్కడంటే మాల్వరాజు ఆస్థానంలోనే ఉంటాడనమాట. నెక్స్ట్ దేశమును మరి దీని యొక్క మరి రచయిత ఎవరున్నారని అంటే ఎవరూ లేరు. ఇక్కడ రచయిత అయితే ఎవరూ లేరు. నెక్స్ట్ దేశమును ప్రేమించుమన్నా అనేటటువంటి పాఠ్యాంశం గురజాడ వెంకటప్పారావు. ఇది అందరికీ మీకు తెలిసిందే. ఈ లెసను గురజాడ వెంకటప్పారావు గారిదని. మరి దేశభక్తికి సంబంధించింది. మరి ఇది గేయ రూపంలో ఉంటుంది. గురజాడ అప్పారావు గారివి గేయ రూపంలోనే ఉంటాయి మనకి మోస్ట్ ఆఫ్ ది. నెక్స్ట్ పరివర్తన. మరి ఇక్కడ పాఠ్యాంశంకి సంబంధించి మరి ఎవరైనా ఉన్నారా పాత్రలు అంటే ఎవరు లేరండి. మనం ఎవరు అన్న ప్రశ్నకు అసలైన సమాధానం మన పుట్టిన ప్రదేశం, ఆ ప్రదేశంపై ప్రేమను భక్తిని చాటుకోవడం. ఇలా దేశభక్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠ్యాంశం ఏదంటే దేశమును ప్రేమించమన్నా అనమాట. నెక్స్ట్ వన్ లెసన్ పరివర్తన లెసన్లో మనకి ఇది పిల్లల స్వభావానికి సంబంధించినటువంటిది. ఇది ఒక కథ. మరి దీని యొక్క రచయిత ఎవరని చూసుకుంటే వెంకట పార్వతీశ కవులు ఎవరని చెప్పేసి ఆల్రెడీ మనకు అడిగారు. ఎవరెవరు వెంకట పార్వతీశ కవులు అని నిన్న మార్నింగ్ లెసన్లో ఎగ్జామ్లో వచ్చింది. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం అనమాట. అయితే ఇది మరి కథా ప్రక్రియకి సంబంధించింది. మరి ఇందులో మనకి పాత్రలు ఎవరెవరు ఉంటారంటే రాము అనేటటువంటి ఒక అబ్బాయి ఉంటారనమాట. ఆ రాము అనే అబ్బాయికి మరి చదువు మీద, పాఠశాల మీద ఆసక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి ఒకరోజు బడికి వెళ్ళకుండా ఏం చేస్తాడంటే మామిడి తోటలోకి వెళ్తాడు. అక్కడ ఆడుకోవడం కోసం కాకి, తేనెటీగ, చీమ ఎవరెవరికి అడుగుతాడంటే రాము అనేటటువంటి అబ్బాయి కాకి, తేనెటీగ, చీమ ఇవన్నీ కూడా ఈ 3 కూడా కష్టజీవులే. ఈ 3 కూడా రేపటి కోసం ఆలోచించేటటువంటి జీవులే అనమాట. కాకి, తేనెటీగ, చీమ.
మరి వాటికి ఆడుకుందాం వస్తారా అని చెప్పేసి అడిగితే ఒక్కొక్కటి ఒక్కో రీజన్ చెప్తాయి. కాకి గూడు కొట్టుకోవాలంటుంది, తేనెటీగ తేనె సేకరించుకోవాలంటుంది, చీమలు కూడా మరి ఫుడ్ని సేకరించుకోవాలి రేపటి కోసం అని చెప్తాయి. ఈ విధంగా రామ్తో ఆడుకోవడానికి ఎవరు ఇష్టపడకపోతే మళ్ళీ రామ్కి తెలుగు వచ్చి ఆటోమేటిక్గా మరి నేను ఇంటికి వెళ్ళి చదువుకోవాలి రేపటి కోసం అని చెప్పేసి అలా ఆలోచిస్తాడు. ఆ పరంగా ఉంటుంది. ఇది పిల్లల స్వభావం గురించి తెలియజేస్తుంది. ఇది మనకి బిట్టుగా అడిగారనమాట. పిల్లల స్వభావాన్ని తెలియజేసేటటువంటి పాఠ్యాంశం ఏదని. నెక్స్ట్ వన్, మరి దీని యొక్క రచయితలో చెప్పాను కదా, బాలాంత్రప వెంకటరావు, ఒలేటి పార్వతీశం అని, తిరుపతి వెంకట కవులు అని చెప్పేసి, తిరుపతి వెంకట కాదు, వెంకట పార్వతీశ కవులు అని. నెక్స్ట్ వన్ సత్యమహిమ అనేటటువంటి పాఠ్యాంశం చూసుకుంటే ఇది మనకి నైతిక విలువలను తెలియజేస్తుంది. నైతిక విలువలు అంటే ఎటువంటి విలువలు సమాజంలో మనం అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో నైతిక విలువలను తెలియజేస్తుంది. పద్యాలు మాత్రమే కాకుండా ఇది కూడా నైతిక విలువలను గుర్తుపెట్టుకోండి. ఇది ఒక గేయ కథ. మరి ఇందులో ఉన్నటువంటి పాత్రలు వచ్చేసరికి ఇది గుజ్జనగుళ్ళు పాఠ్యాంశం నుండి రచించబడింది. ఇది అవధాని రమేష్ గారు రచించిన పాఠ్యాంశం అన్నమాట. అవధాని రమేష్ గారు రచించిన పాఠ్యాంశం. మరి ఇందులో మనకి ఎవరెవరు ఉంటారంటే ఒక బీదవాడు, ఒక నదీ దేవత బీదవాడు ఉంటారు. మరి నదీ దేవత బీదవానికి సత్యానికి ధర్మానికి కరుణించి, బీదవాని యొక్క సత్యానికి ధర్మాన్ని కరుణించి మరి బంగారు గొడ్డలి వెండి గొడ్డల్ని బహుమతిగా ఇస్తుంది. మరి తను కాదు అని చెప్పేసి అనగానే బంగారు గొడ్డల్ని వెండి గొడ్డల్ని ఫస్ట్ చూపిస్తుంది. అది కాదని చెప్పేసి అనగానే మరి తన యొక్క గొడ్డల్ని చూపిస్తుంది. ఓకే చెప్పంగానే తర్వాత ఈ బంగారు గొడ్డలి వెండి గొడ్డల్ని కూడా బహుమానంగా ఇస్తుంది అనమాట. సో ఆ లెసన్కి సంబంధించిందనమాట. నెక్స్ట్ ముగ్గుల్లో సంక్రాంతి. అవధాని రమేష్ గుజ్జనగుడి నుంచి తీసుకోవాలన్నటువంటి రచన అనమాట. అది లెసన్ గుర్తుపెట్టుకోండి. ముగ్గుల్లో సంక్రాంతి అనేది మీకు తెలుసు కదా, పేరులోనే ఉంది. సంక్రాంతి అంటే సంస్కృతి సాంప్రదాయాలు. ఇది ఒక వ్యాసము. మరి ఇందులో ఉన్నటువంటి ఈ పాఠ్యాంశాన్ని రచించిన వారు చూసుకుంటే రచయితల బృందం అని ఉంది తప్ప రచయిత అంటూ సింగిల్గా ఏం లేదు. నెక్స్ట్ ఇందులో మనకి పాత్రధారులు ఎవరంటే అనూష, ఆదిత్య, అత్తమ్మ. ఆదిత్య, అత్తమ్మ వీళ్ళు ముగ్గురు పాత్రధారులుగా ఉంటారు. సో అక్కడ అత్త, అనూష తమ్ముడు కూడా ఉంటారనమాట. అనూష యొక్క తమ్ముడు. ఈ నలుగురు ఇందులో మనకి ఉంటారనమాట. అయితే ఇందులో మనకి చాలా ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు ప్రయాణ సూచికగా మరి రథం ముగ్గు అనేటటువంటిది తెలియజేస్తుందంట. ఇది ఒక ముఖ్యమైన పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. పద్యరత్నాలు అనగానే మనకు అవి నైతిక విలువలు, మానవీయ విలువల్ని తెలియజేస్తుంది. అంటే ఇవి పద్య రూపంలో ఉంటాయి. నెక్స్ట్ పద్యరత్నాల్లో మనకి వేమన గారు, బద్దెని గారు, జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, నార్ల చిరంజీవి గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు రావడం జరిగింది. ఇందులో మనకి లెసన్లో మనకి నార్ల చిరంజీవి తెలుగు పువ్వుల శతకం, నార్ల వెంకటేశ్వరరావు గారు నార్ల వారి మాట శతకం ఉంటుంది. తెలుగు బాల శతకం జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, మీకు తెలుసు కదా. సో ఈ విధంగా ఉంటారనమాట. ఈ లెసన్లోకి వచ్చేసరికి సుమతి శతకం బద్దెన, వేమన శతకం గారు వేమన అనమాట. మరి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బారిస్టర్ పార్వతీశం గారు. మరి ఇది ఆయన గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది హాస్యాన్ని, బారిస్టర్ పార్వతీశం గారిది హాస్యాన్ని తెలియజేస్తుంది ఈ లెసన్ అనేది. సో హాస్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ కథనం. ఇది ఒక కథనం అనమాట. దీన్ని రచించిన వారు మొక్కపాటి నరసింహశాస్త్రి రచించారు. ఇందులో మనకి బారిస్టర్ పార్వతీశం గారు ఉంటారు. నెక్స్ట్ వన్ రాజు కవి పాఠ్యాంశం వచ్చేసరికి ఇది ఒక పద్య రూపంలో ఉన్నటువంటి కథ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక సామాజిక అంశానికి సంబంధించిన పాఠ్యాంశం ఏదని అడిగారంట. రాజు కవి పాఠ్యాంశంకి వచ్చేసరికి మరి దీన్ని రచించిన రచయిత గుర్రం జాస్వా గారు. ఇందులో మనకి ఎవరెవరు ఉంటారు అని చూసుకుంటే ఒక రాజు ఉంటారు, ఒక కవి ఉంటారు. రవి అనేటటువంటి బాలుడు ఉంటారనమాట. రవి అనే బాలుడు తన తాతయ్యకి రాజు గొప్పవాడా కవి గొప్పవాడా అని అడుగుతాడనమాట. అడిగితే పాఠశాల మాస్టర్ ద్వారా తెలుసుకురమ్మని చెప్తాడు. సో ఈ విధంగా చెప్తే బోలెడు డబ్బు ఉంటుంది కాబట్టి రాజే గొప్పవాడు,
సో రవి చెప్తాడనమాట. ఈ విధంగా ఎవరు గొప్పవారు నువ్వే చెప్పు తాతయ్య అని అనగానే ఈ విధంగా కథ రూపంలో చెప్తారనమాట. సో ఇందులో మనకి రాజు కవి పాఠ్యాంశంలో పద్య రూపంలో కథ కానీ మధ్య మధ్యలో పద్యాలు ఉంటాయి కాబట్టి పద్య రూపంలో ఉన్నటువంటి కథ. ఇందులో రవి అనేటటువంటి పాత్ర ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 5th క్లాసు. ఏ దేశమేగిన అనే పాఠ్యాంశం మనకు తెలుసు కదా. ఏ దేశమేగిన అనేది మనకి దేశభక్తిని తెలియజేస్తుంది. ఇది ఒక గేయ రూపంలో ఉంటుందని. నెక్స్ట్ దీన్ని రచించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు. మరి ఇందులో మనకి పాత్రలు ఏమైనా ఉన్నాయని చూస్తే పాత్రలు ఏమీ లేవు. నెక్స్ట్ వన్ సాయం పాఠ్యాంశం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా మొదటి 2 పాఠాలు సంసిద్ధత పాఠాలు అనమాట. సాయం పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్రధారులు ఎవరంటే దీన్ని రచించిన వారు జాక్ కోప్ అనేటటువంటి రచయిత రచించారు. ఇది ఒక పరోపకారానికి సంబంధించినటువంటిది, కథనంకి సంబంధించినటువంటిది అనమాట. పరోపకారము కథనానికి సంబంధించినది. ఇందులో మనకి రవి అనేటటువంటి వ్యక్తి ఉంటారు. వాళ్ళ నాన్నగారి పేరు రాఘవ. రవి ఉంటారు, వాళ్ళ నాన్నగారి పేరు రాఘవ, వాళ్ళ అమ్మగారు. 3 ఉంటాయన్నమాట, 3 పాత్రలు ఉంటారు. నెక్స్ట్ రవికి పక్షులు అంటే చాలా ఇష్టము. సో ఒక పిచ్చుక అనేది తీగల నుండి తప్పించాలని చెప్పేసి చూస్తాడనమాట. పిచ్చుక తను ఉదయం లేచి చూసేటప్పటికి తీగల మధ్యలో పిచ్చుక అనేది చిక్కుకోవడం చూస్తాడనమాట. అది చూసి ఆ ప్రమాదాన్ని గుర్తించి వెంటనే విద్యుత్ సరఫరా వాళ్ళ దగ్గరకు ఆఫీస్కి వెళ్ళి వాటిని రక్షించమని కోరుతాడు. దానికి సంబంధించినటువంటి లెసను. రవి, రాఘవ వాళ్ళ అమ్మగారు, విద్యుత్ సంబంధించినటువంటి ఆఫీస్ వాళ్ళు అనమాట. వాళ్ళు పిచ్చుకని కాపాడుతారు. సో ఇది వాటి లెసన్ అనమాట. పిచ్చుక కూడా ఒక పాత్రే. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ కొండవాగు లెసన్ అనేటటువంటిది ప్రకృతి వర్ణనకి సంబంధించినటువంటి లెసను. ప్రకృతి వర్ణనకు సంబంధించినటువంటి లెసన్ ఏదని చెప్పేసి అడిగారంట. ఇది కొండవాగు. పిల్లల స్వభావానికి సంబంధించింది కూడా అడిగారు, అది పరివర్తన. ఇది కొండవాగు. అయితే దీని యొక్క రచయిత పేరు చెరకుపల్లి జమదగ్ని శర్మ. ఇది ఒక లేఖ. ఎవరికి రాస్తారు అంటే ఈ లేఖ అనేది జావేద్ నుంచి వెంకట్కి రాస్తాడనమాట. జావేద్ ముందొస్తుందని గుర్తుపెట్టుకోండి. జావేద్ వెంకట్కి రాస్తాడు. సో ఇందులో ఉన్నటువంటి పాత్రధారులు వచ్చేసరికి మనకి జావేద్, వెంకట్ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఇందులో ఉన్నటువంటి పాత్ర పేర్లకు వచ్చేసరికి జావేద్ ఉంటాడు, వెంకట్ ఉంటాడు, రామం ఉంటాడు. నెక్స్ట్ రహీద్ ఉంటాడు. నెక్స్ట్ డేవిడ్, సూర్యం. చూడండి వన్స్ అగైన్ జావేద్ వెంకట్కి రాస్తాడు కాబట్టి జావేద్, వెంకటు, రహీద్, డేవిడ్, రామము, సూర్యము. వీళ్ళ 6 ఉంటారనమాట ఇందులో కొండవాగు లెసన్కి వచ్చేసరికి. నెక్స్ట్ మనకి జయగీతం పాఠ్యాంశం అనేది ఎవరికి సంబంధించినది అంటే మహనీయుల చరిత్ర అయినప్పటికీ ఇది పాఠ్యాంశం ఎవరి గురించి తెలియజేస్తుంది అంటే అంబేద్కర్ గారి గురించి తెలియజేస్తుంది. ఇది ఒక పాట అనమాట. మరి దీని యొక్క రచయిత ఎవరంటే బోయి భీమన్న గారు రచయిత. పాఠ్యాంశం అనేది అంబేద్కర్ గారి గురించి తెలియజేస్తుంది. అంబేద్కర్ అనే మహనీయుని గురించి తెలియజేస్తుంది. ఇది ఒక పాట రూపంలో ఉంటుందన్నమాట. మనకి ఇందులో పాత్రధారులు వచ్చేసరికి అంబేద్కరే, ఇంకా ఎవరి గురించి కూడా ప్రస్తావన ఏమి ఉండదు. నెక్స్ట్ మనకి తోలుబొమ్మలాట ఒక జానపద కళ. ఇది కళలకు సంబంధించినది. ఇది ఒక వ్యాసము, ఇది ఒక జానపద కథ అనమాట. ఇందులో మనకి దీన్ని రచించిన వారు కేవి రామకృష్ణ గారు. మరి ఇందులో మనకి ఇది ఒక వ్యాసానికి సంబంధించింది, ఇది కళలకు సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. ఇందులో మహారాష్ట్రకు చెందినటువంటి ఆర్య కులస్తుల గురించి ప్రస్తావన వస్తుంది. నెక్స్ట్ భక్త ప్రహ్లాద, సావిత్రి, కృష్ణలీలకు సంబంధించినవి తోలుబొమ్మలాటలో మరి ప్రదర్శిస్తారు. అలాగే వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. కథ ప్రారంభంలో గణపతి ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ తోలుబొమ్మలాట నాటరాగంతో ప్రారంభమయ్యి సురభి రాగంతో ముగిస్తారు. కేతిగాడు అనేటటువంటి జుట్టుపోలిగాడుని కేతిగాడుని పిలుస్తారు. అలాగే బంగారక్క, వీళ్ళిద్దరూ కూడా హాస్య పాత్రలు ఉంటాయన్నమాట. బంగారక్క, జుట్టుపోలిగాడు లేదా కేతిగాడు, ఇవి మనకి ఇందులో ఉండేటటువంటి పాత్రలు. నెక్స్ట్ పెన్నేటి పాట అనేటటువంటి పాఠ్యాంశం రచయిత వచ్చేసరికి మనకి విద్వాన్ విశ్వము.
మరి ఇందులో మనకి ఏ ఏ నది గురించి పెన్నేటి పాట అనేది ఏ నది గురించి ప్రస్తావించడం జరిగింది ఈ లెసన్లో అంటే పెన్నా నది గురించి ప్రస్తావన వచ్చింది. పెన్నా నది గురించి ప్రస్తావించడం జరిగింది. ఇందులో పాటలు వచ్చేసరికి మనకి ఏమీ ఉండవు. ఇది పర్యావరణానికి సంబంధించినటువంటిది పాట. ఇది కూడా పాట రూపంలోనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి పద్యరత్నాలు వచ్చేసరికి మనకి నైతిక విలువలు తెలుసు కదా, పద్యాలు. మరి ఇందులో మనకి ఎవరెవరి గురించి ప్రస్తావన వచ్చింది అంటే బద్దెన నార్ల వెంకటేశ్వరరావు గారు, వేమన, చాటు పద్యము ఒకటి ఉంటుంది, పోతులూరి వీరబ్రహ్మం గారు, తిక్కన, అలాగే ఏటుకూరి వెంకట నరసయ్య గారు, భర్తృహరి, పోతన, ఇట్లాంటివి ఉంటాయన్నమాట ఇందులో మనకి. సో ఇందులో పాత్రలు అవి. నెక్స్ట్ తరికొండ వేంగమాంబ లెసన్ నుంచి మనకి ఇటింగ్ పండుగ ఒకటి ఉంది కదా. ఇటింగ్ పండుగ నుంచి ఇది సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించింది. ఇది ఒక సంభాషణ. ఇందులో మనకి పాత్రలు అనేసరికి పాత్రలు అయితే ఏమి ఉండవు. ఈ లెసన్ గురించే ఉంటుంది. నెక్స్ట్ పాత్రలు ఉంటారు. నెక్స్ట్ క్రాంతి ఉంటారు, అక్షయ ఉంటారు. క్రాంతి, అక్షయ, పెద్ద నాన్న ఉంటారు. క్రాంతి, అక్షయ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, అదనమాట. క్రాంతి, అక్షయ ఇటీజీ పండుగకి సంబంధించినటువంటి పాత్రలు గుర్తుపెట్టుకోండి. మరి ఇది శంకుదేవుని పూజిస్తారు, అదొకటి వస్తుంది. చైత్ పరోబ్ అనేటటువంటి ఇటీజీ పండుగనే చైత్ పరోబ్ అని ఒడిశాలో పిలుస్తారు, అదొకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుసు. రొడ్డ అంటే మామిడి సీతాఫలాల యొక్క ఆకులు అనమాట. కనుసు అంటే ఊరేగింపు అని గుర్తుపెట్టుకోండి. మరి ఇందులోనే మనకి క్రిస్మస్ పండుగ గురించి ఇచ్చారు. నెక్స్ట్ దసరా గురించి ఒకటి ఇచ్చారు, అంతే. నెక్స్ట్ తరికొండ వేంగమాంబ గారి గురించి చూసుకున్నట్లయితే ఇది స్త్రీ శక్తికి సంబంధించినటువంటి పాఠ్యాంశం. ఇతివృత్తం ఏంటంటే స్త్రీల గురించి కదా, సో స్త్రీ యొక్క శక్తి గురించి. నెక్స్ట్ వ్యాస రూపంలో ఉంటుందన్నమాట ఇది. దీనిని రచించిన వారు ఎవరు అని చూసుకుంటే మనకి ఎవరు అనేది ఇక్కడ ఏముండదు. ఇటీజ్ పండుగకు వచ్చేసరికి గిడుగు వెంకటరామమూర్తి గారు అండి. ఇటీంగ్ పండుగకు వచ్చేసరికి గిడుగు వెంకటరామమూర్తి గారు. తరికొండ వెంగమాంబ కానీ మంచి బహుమతి కానీ ఇక్కడ మనకి రచయితలు ఎవరు కూడా ప్రస్తావించలేదు. తరికొండ వెంగమాంబ లెసన్లో మనకి మరి స్త్రీల గురించి గొప్ప స్త్రీల గురించి మనకి ప్రస్తావించడం జరిగింది కదా. అక్కడ తరికొండ వెంగమాంబ గురించి ప్రస్తావించారు. పొనక కనకమ్మ గారి గురించి ప్రస్తావించారు. ఈవిడ సృజన రంజని సమాజాన్ని నెల్లూరులో స్థాపించారు కదా. నెక్స్ట్ చుండూరు రత్నమ్మ మహిళా పరిశ్రమ సంఘం ఏర్పరిచారు. విద్య అందరికీ హక్కని ప్రకటించారు చుండూరు రత్నమ్మ. నెక్స్ట్ జయంతి సూరమ్మ, ఈమె కళ్ళు మానండై బాబు అంటూ నినదించిన మహిళ అనమాట. కళ్ళు మాన్పించడానికి బాగా ప్రయత్నం చేశారు చుండూరు జయంతి సూరమ్మ. పొనక కనకమ్మ, చుండూరు రత్నమ్మ, జయంతి సూరమ్మ, వీళ్ళు ముగ్గురు గురించి. నెక్స్ట్ తరికొండ వెంగమాంబ గురించి ఉంటుంది. మంచి బహుమతి లెసను అనేది పఠనాభిలాషకి సంబంధించింది. అంటే పుస్తకాల యొక్క ఉపయోగం ఏంటి, పుస్తకాలని ఒక్కొక్కరు ఎలా ప్రేమించారు, ఎలా ఇష్టపడ్డారు, పుస్తకాలని ఇష్టపడిన వారి యొక్క ముఖ్యమైన వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంటుందన్నమాట ఇందులో. సో ఇందులో ఉన్నటువంటి పాత్రలు వచ్చేసరికి వియాన్ ఉంటారు. వియాన్ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి. వియాన్ వాళ్ళ మామయ్య ఉంటారు. మరి మామయ్య పుస్తకాన్ని గిఫ్ట్గా ఇస్తారనమాట. నెక్స్ట్ శ్రీను అనేటటువంటి పాత్ర ఉంటుంది. వియాన్ యొక్క స్నేహితుడు అనమాట. వియాన్ యొక్క స్నేహితుడు. వీళ్ళు ముగ్గురు అనేటటువంటి వాళ్ళు ఇందులో ఉంటారు. ఇది పఠనాభిలాషకు సంబంధించింది, అంటే పుస్తకం యొక్క అభిరుచి గురించి. మరి ఇందులో మనకి గాంధీజీ పుస్తకాన్ని మరి ఇష్టపడ్డారు. నెక్స్ట్ అదేవిధంగా అంబేద్కర్ గారి గురించి వస్తుంది. గాంధీజీ గారి యొక్క ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనేటటువంటి పుస్తకం అనేది గాంధీజీ గారిది. అంబేద్కర్ గారు 32 పుస్తకాలు అనేటటువంటివి 32 పుస్తకాలు రచించారు. 23 డిగ్రీలు అనేవి సంపాదించారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అబ్దుల్ కలాం గారికి పుస్తకాలంటే చాలా ఇష్టము. తాను అత్యున్నత స్థాయికి చేరడానికి కారణం పుస్తకాలే అని చెప్పుకుంటారనమాట. పుస్తకాలు తన యొక్క శాశ్వత స్నేహితులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇలా అబ్దుల్ కలాం గారి గురించి ఇచ్చారు. నెక్స్ట్ భగత్ సింగ్ గారు, ఆయనకు ఉరి తీసే సమయంలో రాజ్యం విప్లవం అనేటటువంటి పుస్తకాన్ని ఆయన చదువుతారనమాట. ఇలా వాళ్ళ నలుగురు గురించి ఇందులో ప్రస్తావించడం జరిగిందనమాట. అత్యంత్రాన్ని కనిపెట్టిన వారు జాన్ గూటన్బర్గ్, అది 1440 సంవత్సరంలో. అదొకటి ప్రస్తావన వస్తుంది. నెక్స్ట్ తాటాకుల మీద గంటంతో రాసేవారు, వాటిని తాళపత్ర గ్రంథాలు అంటారు, అదొకటి ప్రస్తావన వస్తుంది. ఇది మంచి బహుమతి లెసను. వియాను, మామయ్య, శ్రీను. ఓకేనండి. నెక్స్ట్ 6th క్లాస్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం 6th క్లాస్ది చూసుకున్నట్లయితే అమ్మఒడి పాఠ్యాంశం అనేది గేయానికి సంబంధించింది. అమ్మఒడి పాఠ్యాంశం ప్రక్రియ గేయము. ఇది ఇతివృత్తంగా వచ్చేసరికి తల్లి ప్రేమను తెలియజేస్తుంది.
ఇది బివి నరసింహారావు గారు, బాడిగ వెంకట నరసింహారావు గారు అనమాట. ఈయన్నే అనార్కలి నరసింహారావుగా ప్రసిద్ధులు. ఎందుకంటే వెంజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రాసినటువంటి అనార్కలి అనే నాటకంలో ఈయన అనార్కలి పాత్రను ధరించడం వల్ల అనార్కలి నరసింహారావుగా ప్రసిద్ధి పొందారనమాట. ఇందులో మనకి పాత్రలు వచ్చేసరికి ఏమీ ఉండవు. నెక్స్ట్ లెసన్ చూస్తే తృప్తి పాఠ్యాంశాన్ని రచించిన వారు సత్యం శంకరమంచి. ఇందులో మనకి పూర్ణయ్య ఆయన్నే బావగాడు అంటారు. పూర్ణయ్యనే బావగాడు అంటారు. మెయిన్ పాత్ర అనమాట సుబ్బయ్య. వీళ్ళు ఇద్దరు ఉంటారు ఇందులో పాత్రలు వచ్చేసరికి. పూర్ణయ్య రకరకాల వంటకాలన్నింటినీ వండిస్తాడనమాట. అందరూ తింటూ ఉంటే ఆనందపడతాడు. ఇలా ఏ వంటకాలు వండినప్పుడు ఏ రుచులు వస్తాయి అని చెప్పేసి పూర్ణయ్య ఒక పిక్నిక్కి అందరికీ తీసుకెళ్ళి అక్కడ మంచి మంచి వంటకాలన్నీ వండించి అందరూ తింటూ ఉంటే సంతృప్తి పడతాడు. సో అందుకు ఈ తృప్తి అనేటటువంటి లెసన్ వచ్చింది. ఇది మానవ విలువలకు సంబంధించినటువంటి ఇతివృత్తం కలిగినది. ఇది ఒక కథానిక అనే ప్రక్రియకి సంబంధించినది. సత్యం శంకరమంచి రచించారు. నెక్స్ట్ మా కొద్దీ తెల్లదొరతనం. ఈ పేరులోనే ఉంది కదా, దేశభక్తికి సంబంధించింది. ఇది ఒక గేయమని. ఇది గరిమెల్ల సత్యనారాయణ గారు రచించారు. మా కొద్దీ తెల్లదొరతనం ఒకటి ఉంటుందా, మా కొద్దీ నల్లదొరతనం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. అది ఒక రచన అనమాట, మా కొద్దీ నల్లదొరతనం అనేటటువంటిది. అయితే ఇక్కడికి వచ్చేసరికి అది ఈయన రచన కాదు, గరిమెల్ల సత్యనారాయణ గారి యొక్క రచన కాదు. ఈయనదైతే మా కొద్దీ తెల్లదొరతనం అనే రచన ఈయనది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కూడా మనకి పాత్రలు అయితే ఏమీ ఉండవు. నెక్స్ట్ సమయస్ఫూర్తి లెసన్కి వచ్చేసరికి మనకి ఇందులో ఇది ఒక కథ అనమాట. ఇది సమయస్ఫూర్తికి సంబంధించింది. కందుకూరి వీరేశలింగం గారు రచించారు. అయితే ఇది పంచతంత్ర కథల నుండి గ్రహించబడింది. అయితే ఇందులో ఉన్నటువంటి పాత్రలు ఏంటంటే రామసుడు అనేటటువంటి పిల్లి ఉంటుంది. ఫలితుడు ఫా వచ్చిందంటే పిల్లి కాదని గుర్తుపెట్టుకోండి. పా వస్తే పిల్లి కాదు. రామసుడు అయితే పిల్లి, పా వస్తే ఎలుక అనమాట. అలాగే చంద్రకుడు అనేటటువంటి గుడ్లగూబ వేటగాడు ఈ పాత్రలు ఉంటారు. రామసుడు, ఫలితుడు, చంద్రకుడు, వేటగాడు అనేటటువంటి వాళ్ళు ఉంటారు. రామసుడు అంటే పిల్లి, ఫలితుడు అంటే ఎలుక, చంద్రకుడు అంటే వేటగాడు. గుడ్లగూబ. చంద్రకుడు అంటే గుడ్లగూబ, వేటగాడికి అయితే ఏం పేరు ఉండదు. వీళ్ళ మూడు కూడా ఉన్నటువంటి పాత్ర ఏదంటే సమయస్ఫూర్తి పాత్రలు ఉన్నవి. కందుకూరి వీరేశలింగం గారు రచించారు. పంచతంత్ర కథల నుండి వీటిని తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ చూస్తే మన మహనీయులు కదా, ఇది మనకు అవసరం లేదు మోస్ట్ ఆఫ్ ది. నెక్స్ట్ వన్ శుభాషితాలకు వచ్చేసరికి మన మహనీయులు పాఠ్యాంశంలో మనకి ఉపవాచకానికి సంబంధించింది కదా, పొట్టి శ్రీరాములు గారి గురించి ఉంటుంది. నెక్స్ట్ మరి జాతీయ జెండా రూపశిల్పైనటువంటి పింగళి వెంకయ్య గారి గురించి ఉంటుంది. నెక్స్ట్ పైడిమెర్రి వెంకట సుబ్బారావు గారి గురించి ఉంటుంది. ఆ ముగ్గురు గురించి కూడా మనకి బిట్స్ అయితే ఎక్కువగా ఏం రావట్లేదు ఉపవాచకం కాబట్టి. నెక్స్ట్ సుభాషితాలు పాఠ్యాంశంకి వచ్చేసరికి మనకి శతక పద్యాలకు సంబంధించిందనమాట. నైతిక విలువలు, శతక కవులు ఉంటారు ఇక్కడ మనకి. నెక్స్ట్ మమకారం పాఠ్యాంశంకి వచ్చేసరికి రచించిన వారు చిలుకూరి దేవపుత్ర. ఇది మమకారం పాఠ్యాంశం తెలుగు యొక్క భాష యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంది. భాష గొప్పతనం, సో భాషాభిరుచి. ఇందులో ఉన్నటువంటి రచయితలు పాత్రలు వచ్చేసరికి మనకి ఈ పాత్రల గురించి బిట్స్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. సుగుణ మెయిన్ ఈ పాత్ర యొక్క రచయిత ఎవరు, చిలుకూరి దేవపుత్ర కదా. ఈ దేవపుత్ర గారి యొక్క ఆయన జీవితంలో జరిగినటువంటి సిచ్యువేషన్లా ఇచ్చారనమాట. ఈ రచయితే రాజు అనేటటువంటి పాత్రతో ఇందులో ఉండడం జరుగుతుంది. ఈ లెసన్లో రాజు అనే పాత్ర. ఈ రాజు యొక్క రచయిత యొక్క భార్య ఎవరు అంటే సీత. రాజు యొక్క భార్య సీత. అలాగే వీళ్ళకి ఇందులోనే సుగుణ రాధ అనేటటువంటి ఇంకో ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా సీత యొక్క అక్క చెల్లెళ్ళు అనమాట. ఈ సీత యొక్క సిస్టర్స్ ఎవరంటే సుగుణ రాధ ఉంటారు. అలాగే రాజు యొక్క స్నేహితుడి పేరు సత్యం అనేటటువంటి స్నేహితుడు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ పిల్లలు, రాజు యొక్క స్నేహితుని పిల్లలు, సత్యం యొక్క పిల్లలు తెలుగులో మాట్లాడుకోవడం, వీళ్ళని తెలుగులోనే గౌరవించడం, అవన్నీ కూడా చూసి విని ఎంతో సంతోషిస్తాడనమాట. బుజ్జి, చిన్న అనేటటువంటి వాళ్ళు సత్యం కొడుకులు అనమాట. ఇవి ఇందులో ఉన్నటువంటి పాత్రలు.
తెలుగు గురించి ఉంటుంది, తెలుగు భాష గురించి. నెక్స్ట్ మేలుకొలుపు అనే పాఠ్యాంశం కుసుమ ధర్మన్న గారిది. ఇది ఒక పద్యానికి సంబంధించినది. సమానత్వం అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది. సమానత్వం అనే ఇతివృత్తానికి సంబంధించింది. అయితే దీని యొక్క భావం దీంట్లో మనకి పాత్రలు అయితే ఏమి ఉండవండి. మేలుకొలుపు పాఠ్యాంశంలో మనకి పాత్రలు అయితే ఏమి ఉండవు. ఈయన రచించింది మా కొద్దీ తెల్లదొరతనం. కుసుమ ధర్మన్న గారిది మా కొద్దీ నల్ల దొరతనం అని వస్తే కుసుమ ధర్మన్న గారిది. తెల్ల దొరతనం అని వచ్చినది అయితే తెల్ల దొరతనం అనేది గరిమెల్ల సత్యనారాయణ గారిది. గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకి పాత్రలు అయితే ఏమీ లేవు. హరిజన శతకం నుంచి ఈ పాఠ్యాంశం అనేది గ్రహించడం జరిగింది. నెక్స్ట్ వన్ ధర్మ నిర్ణయం పాఠ్యాంశము. ఇది ఒక చారిత్రక కథ. ఇది ఒక స్థల పురాణం అనమాట. స్థల పురాణం అని ఎలా చెప్తున్నారనంటే, ఇది ధర్మం కోసం కన్న కొడుకునే మరణశిక్ష విధించినటువంటి మేటి రాజైన మాధవవర్మ ఆయన యొక్క ధర్మ నిరతిని తెలియజేసేటటువంటి పాఠ్యాంశం అనమాట. సో అందుకే ఇది ఒక స్థల పురాణంగా చెప్పబడుతుంది. అయితే శ్రీ కనకదుర్గ ఆలయ మహస్యం అనేటటువంటిది ఈ పాఠ్యాంశానికి ఆంధ్ర ప్రశస్తి. ఈ రెండు కూడా ఈ పాఠ్యాంశానికి ఆధారమైనటువంటి రచనలు. అయితే ఇందులో చారిత్రక కథ, పూర్వం సంబంధించినటువంటి కథ అనమాట. ఇది మాధవ వర్మ గారి యొక్క ధర్మనిరతను తెలియజేస్తుంది. అయితే ఇందులో పాత్రలు ఎవరంటే రాకుమారుడు ఉంటారు, యువకుడు రాజు మాధవ వర్మ, దుర్గామాత ఉంటారు. దుర్గామాత భక్తుడు అనమాట. ఇందులో మాధవవర్మ ఎవరి భక్తుడు? మాధవవర్మ అనేటటువంటి రాజు ఎవరి భక్తుడు అంటే దుర్గామాత యొక్క భక్తుడు. యువకుడు ఉంటారు, రాకుమారుడు ఉంటారు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి త్రిజట స్వప్నం అనేటటువంటిది ఇది ఒక పద్యము. ఇది సహానుభూతికి సంబంధించింది. సహానుభూతి అని ఎలా చెప్తున్నారంటే, సహాయం చేస్తే సహానుభూతి. ఎవరు సహాయం చేస్తున్నారంటే సీతకి త్రిజట అనేటటువంటి ఒక రాక్షసి అన్నమాట మరి సహాయం చేస్తుంది. రావణుడు సీతను అపహరించి అశోకవనంలో ఉంచేస్తారనమాట. ఎక్కడ ఉంచుతారంటే శిశుంపా వృక్షం కింద ఉంచేస్తారు. ఆ శిశుంపా వృక్షం కింద బాధపడుతూ ఉన్నటువంటి సీతను చూసి త్రిజట అనేటటువంటి ఒక రాక్షసి తనని ధైర్యం చెప్పేందుకు చాలా మంచి మంచి మాటలు అనేటటువంటివి చెప్తుంది. సో సీతాదేవి వల్లనే మనందరము కూడా రక్షించబడుతున్నాము. సో సీతాదేవితో మిగతా రాక్షసులు ఎవరు కూడా కఠినంగా ప్రవర్తించొద్దని చెప్పేసి ఆ రాక్షస స్త్రీలందరినీ మరి త్రిజట చెప్పడం జరుగుతుంది. సో ఆంజనేయుడు గురించి కూడా ఇందులో ఉంటుందన్నమాట. సీతాదేవితో మానవ భాషలో మాట్లాడిన వారు ఎవరంటే ఆంజనేయుడు. సో ఇట్లా ఉంటాయి ఇందులో. మనకి నెక్స్ట్ లెసన్ చూస్తే మరి దీని యొక్క రచయిత ఎవరంటే కవయిత్రి మల్లగారు. నెక్స్ట్ డూడు బసవన్న పాఠ్యాంశంలో మనకి రావూరి భరద్వాజ గారు రచించారు. ఇది ఒక సంస్కృతికి సంబంధించినది. ఇది ఒక జీవిత చిత్రం. ఎవరి జీవిత చిత్రం అంటే డూడు బసవన్న ఎవరి జీవిత చిత్రం అంటే మరి ఒక గంగిరెద్దుల వారి యొక్క జీవన విధానాన్ని తెలియజేసేటటువంటిది. జీవిత చిత్రాన్ని తెలియజేసేటటువంటిది. సో ఇందులో పాత్రలు వచ్చేసరికి బసవయ్య అనేటటువంటి పాత్ర ఉంటుంది. అంటే ఆయన 6 అన్నదమ్ముల్లో పెద్దవాడు బసవయ్య. నెక్స్ట్ రాండోలు గంగిరెద్దు అనేటటువంటిది ఉంటుంది. డోలుని రాండోలు అంటారు. బసవయ్యకి మరొక 5 పిల్లలు ఉంటారు. వాళ్ళ అన్నదమ్ముల్లో పెద్దవాడు బసవయ్య. ఈ విధంగా పాత్రలు ఉంటాయి. ఇంకా అంతకుమించి పాత్రలు అయితే ఏం లేవు. నెక్స్ట్ మనకి చూస్తే ఎంత మంచి వారమ్మ అనేది ఒక గిరిజనులకు సంబంధించిన జీవన వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. గిరిజనులకు సంబంధించింది. ఇది వెన్నెల కంటే రాఘవయ్య గారు రచించినది అనమాట. ఇది ఒక వ్యాస రూపము. ఇది ఉపవాచకానికి సంబంధించింది. ఇందులో మనకి ఎవరెవరి గురించి తెలియజేస్తారని అంటే ఇందులో మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వాటి దేవతల గురించి తెలియజేస్తారు. కాట్రాయుడికి కూడా మొక్కుతారనమాట వీళ్ళు. ఇందులో గిరిజనులు వచ్చేసరికి నాగులు చెంచులు గురించి తెలియజేస్తారనమాట. వెన్నెల కంటి రాఘవయ్య గారు నాగులు చెంచుల యొక్క జీవన విధానం గురించి తెలియజేస్తారు. వాళ్ళు కాట్రాయుడికి మొక్కుతారని, వాళ్ళు యానాదుల యొక్క దైవం వెంకటేశ్వర్లని, వేటకు వెళ్ళేటప్పుడు కాట్రాయుడిని మొక్కుతారని, మహాలక్ష్మమ్మ పోలేరమ్మని కూడా మొక్కుతారని మరి ఇలా తెలియజేస్తారు. వాళ్ళు పూలు, తేనె, వైద్యానికి అవసరమయ్యేటటువంటి మూలికలన్నీ కూడా సేకరిస్తారని,
యానాదులకి తిరునాళ్ళు అన్న, వీధి భాగవతాలన్నా, జాతరలన్నా భలే ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట ఈ లెసన్లో. నెక్స్ట్ 7th క్లాస్ ఒకసారి చూసుకున్నట్లయితే అక్షరం పాఠ్యాంశం. అక్షరం పాఠ్యాంశం రచయిత రావినూతల ప్రేమకిషోర్ గారు. ఇది ఒక వచన కవిత. చదువు యొక్క విశిష్టత గురించి తెలియజేస్తుంది అనమాట ఈ లెసన్. అక్షరం అనగానే తెలుస్తుంది కదా, చదువు యొక్క విశిష్టత గురించి తెలియజేస్తుంది. మరి ఇందులో మనకి పాత్రలు అయితే ఏమీ లేవు. మరి అమ్మని ప్రేమించినట్లుగా అక్షరాన్ని ప్రేమిస్తాను అంటే అక్కడ కవే తన అమ్మని మొట్టమొదటి దైవంగా భావిస్తున్నట్లు, మరి అమ్మ దగ్గర నుంచే అన్నీ చదువు అనేది ప్రారంభమవుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. సో నేను అమ్మని ప్రేమించినంతగా అక్షరాన్ని ప్రేమిస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. అక్షరాన్ని ప్రేమించినంతగా అమ్మని ప్రేమిస్తానని చెప్పేసి చెప్తాడు. ఈ విధంగా రావినూతల ప్రేమకిషోర్ గారి గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కూడా పాత్రలు అయితే ఏం లేవు. నెక్స్ట్ మాయాకంబలి లెసన్లో పాత్రలు చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక జానపద కథ. అంటే ఒకప్పుడు విశేషాల గురించి తెలియజేస్తుంది కదా. ఇది ఒక అద్భుతాన్ని సృష్టించేటటువంటి కథలను తెలియజేస్తుంది కాబట్టి అద్భుతాన్ని సృష్టించే కథలన్నీ కూడా మాయాకంబలి అంటే మాయ గురించి తెలియజేస్తుంది. అంటే ఇది అద్భుతాన్ని సృష్టించే కథలు కాబట్టి జానపద కథలకు సంబంధించింది. ఇది ఒక మానవ స్వభావం ప్రక్రియ. ఏంటంటే మానవ స్వభావాన్ని కలువ కొలను సదానంద రచయిత అని గుర్తుపెట్టుకోండి. కలువ కొలను సదానంద. ఇందులో వచ్చేటటువంటి మనకు చూస్తే హిమాలయ పర్వతాల్లో ఆత్మానందుడు అనేటటువంటి వృద్ధ యోగి ఉంటాడనమాట హిమాలయ పర్వతాల్లో. అలాగే శోభావతి నగరం అనేటటువంటిది వస్తుంది. చండీదత్తుడు ఉంటారు. అంటే శోభావతి నగరానికి రాజు పేరు చండీదత్తుడు. ఆ రాజు యొక్క సభా మందిరంలో నాట్యం చేసే నర్తకి పేరు చెంచల. ఆ చండీదత్తుడి యొక్క కోశాధికారి పేరు విక్రముడు. చూడండి, విక్రముడు ఉంటారు కోశాధికారి. చంచల నర్తకి పేరు చంచల. చండీదత్తుడు అనేటటువంటి వ్యక్తి ఉంటారు. ఎవరంటే శోభానగరానికి రాజు. మరి ఆత్మానందుడు ఉంటారు. ఆత్మానందుడు హిమాలయ పర్వతాల్లో ఉంటారనమాట. మరి ఒక భిక్షగాడు ఉంటాడు. ఈ భిక్షగాడే ఈ మాయాకంబలికి ఆత్మానందుడే ఈ కంబలి అంటే కప్పుకునేటటువంటి దుప్పటికి మాయ అనేటటువంటి దాన్ని, మరి మంత్రం అనేటటువంటి దాన్ని వేయడం జరుగుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చిన్ని శిశువు అనే పాఠ్యాంశం అనేది మరి పదకవిత. దీన్ని రచించిన వారు తాళ్ళపాక అన్నమాచార్యులు గారు. ఇది చిన్ని శిశువు అంటే శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడల గురించి వివరిస్తుంది కాబట్టి శైశవ వర్ణన అని గుర్తుపెట్టుకోండి. మరి యశోదాదేవి గారు మరి ఆ చిన్ని శిశువుని ఎలా అలంకరించారు, ఏంటి ఆ బాల్య చేష్టలు అనేటటువంటివి కళ్ళకు కట్టినట్లుగా వివరిస్తారనమాట. ఆ జడల్ని కానీ కళ్ళను కానీ అన్నింటినీ వర్ణించడం జరుగుతుంది. అంతే, ఇందులో ఏం పాత్రలు అయితే లేవు. నెక్స్ట్ మర్రి చెట్టు అనేటటువంటిది స్వగతం లేదా స్కెచ్. అంటే తన గురించి తాను చెప్పుకుంటుంది కదా మర్రి చెట్టు. అంటే ఒకప్పుడు నన్ను చాలా ఇష్టంగా చూసేవాళ్ళు, ఊరి చివర నా దగ్గరికి అందరూ వచ్చేవాళ్ళు. ఇట్లా మర్రి చెట్టు తన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేస్తుంటుంది. సో తన ఉత్తమ పురుష కథనంలో నడుస్తూ ఉంటుంది అనమాట. ఇది తన గురించి తాను చెప్పుకోవడం, ఆత్మకథ, ఇట్లాంటివన్నీ కూడా ఉత్తమ పురుష కథనానికి సంబంధించినవి. దీన్ని రచించిన వారు త్రిపురనేని గోపీచంద్ గారు. ఇది కూడా సహానుభూతికి సంబంధించింది. అంటే ఇతరులకు ఉపయోగపడడం అనేటటువంటిది సహానుభూతికి సంబంధించింది అనమాట. ఇందులో ఉన్నటువంటి పాత్రలు వచ్చేసరికి మర్రిచెట్టు పాఠ్యాంశంలో ఒక యువకుడు ఉంటారు. ఆ యువకుడి పేరు నరసింహులు ఉంటారు. అతను ఏంటంటే ప్రెసిడెంట్, గ్రామ సర్పంచ్ అవుతారనమాట. ఆ ఊరికి గ్రామ సర్పంచ్ అవుతారనమాట. సో మర్రిచెట్టు అనేటటువంటిది ఇందులో ఉంటుంది. అలాగే ఊరికి రోడ్డుకి ఇరువైపులా సర్వీ చెట్లు అనేటటువంటివి నాటడం అనేది ఈ పాఠ్యాంశంలో ఉంటుంది. ఆ నరసింహులు ఊరికి రోడ్డుకి రెండు వైపులా సర్వీ చెట్లు నాటమని చెప్తారు. ఇది ఉంటుంది. అంతే, ఇందులో మనకి ఇంకేం ఉండవు పాత్రలు. నెక్స్ట్ పద్య పరిమళం నైతిక విలువని తెలియజేస్తుంది. ఇందులో మనకి పద్యంకి వచ్చేసరికి చాలా ఉంటారు. చుక్కాకోటి చాలామంది వస్తారు మనకి. పక్యాపల నరసింహయ్య గారు ఉంటారు, మారద వెంకయ్య గారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, గువ్వల చెన్న శతకం, ఏనుగు లక్ష్మణ కవి గారు. నెక్స్ట్ చుక్కాకోటి వీరభద్రమ్మ నగజా శతకం, గద్దల సామ్యూల్ హితోక్తి శతకం, జెండమన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం. ఇవి మనకు ఉంటాయి ఇందులో. నెక్స్ట్ మనకి చూస్తే ఇది మనకి అవి బిట్లు అడగరండి, ఉపవాచకం అవసరం లేదు. కప్పతల్లి పాఠ్యాంశం అనేది చామల బంగారం గారు రచించారు. మరి ఈ పాఠ్యాంశంలో మనకు వచ్చినటువంటి పాత్రలు చూసుకున్నట్టయితే పాత్రలు వచ్చేసరికి మనకి
ఇది ఒక గేయం రూపంలో ఉంటుంది. ఇది ఆచార్య సాంప్రదాయాలకు సంబంధించిందనమాట. ఇందులో మనకి దేవేంద్రుడు రాజులకి దేవతలకి అధిపతి ఎవరంటే దేవేంద్రుడు. అలాగే స్వర్గాధినాథుడిగా చెప్పబడతారు. స్వర్గాధినాథుడు ఎవరంటే దేవేంద్రుడు అనమాట. ఈ దేవేంద్రుడి గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇంద్రుడి గురించి ఉంటుంది. ఇంద్రుడు దేవేంద్రుడన్నా ఇంద్రుడన్నా ఒకటే. ఇంద్రుడి గురించి ఉంటుంది. అంతే. ఇందులో వచ్చినటువంటివి కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తారు కదా. కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తే వరుణదేవుడు వరుణదేవుడు సంతోషిస్తాడని, వర్షాలు కురిపిస్తాడని ప్రజలు నమ్ముతారనమాట. దానికి సంబంధించినటువంటి లెసనం. ఇంకా అంతకుమించి ఏం లేదు. బోదురు కప్పలు అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే మనకి యథా పాఠ్యాంశంలో మనకి దీన్ని రచించిన వారు బోనం నాగభూషణం గారు. ఇది ఆశావాహ దృక్పథానికి సంబంధించింది. ఇది ఒక కథానిక. యథా పాఠ్యాంశంలో మనకి ఎవరుంటారంటే పోలమ్మ అనేటటువంటి పాత్రధారు ఎవరని చెప్పేసి ఆల్రెడీ మనకి బిట్ రావడం జరిగింది. పోలమ్మ పాత్ర ఉండేటటువంటి పాఠ్యాంశం ఏది అని. పోలమ్మ తన యొక్క మడి చెక్కని నీరు కట్టడం కోసం అది ఉంటుందన్నమాట. అది ఎండిపోవడం, దాన్ని నీరు కలుస్తుందా లేదని చెప్పేసి ఆవిడ బాధపడడం అది ఉంటుంది ఈ పాఠ్యాంశంలో. మరి పోలంకి 2 పిల్లలు అనమాట. 2 మడిచెక్కలు అనేటటువంటివి 2 మడిచెక్కలు పోలంకి ఉంటాయి. ఏకైక ఆధారం 2 మడిచెక్కలే. మరి నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను మడిలో కలిపి పొలం మొత్తం ఒక కొలత ప్రకారం వెదజల్లి పండించేటటువంటి ఒక విధానం ఏ ప్రాంతంలో ఉంటుందంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంటుంది. ఇదే మరి తల్లి గంగమ్మ తల్లి ఇలాంటి ఘోరం చేయదు, నాకు నీళ్లు వర్షం కురిపించేలా చేస్తుంది అని చెప్పేసి పోలమ్మ గంగమ్మ తల్లిని కోరుకుంటున్నటువంటి వేడుకుంటున్నట్లుగా ఈ పాఠ్యాంశం ఉంటుందన్నమాట. ఒక ఆశతో వర్షం కురిస్తే బాగున్ను అనేటటువంటి ఒక ఆశతో ఉంటుంది. అందుకే ఆశావాహ దృక్పథం. నెక్స్ట్ వన్ హితోక్తులు అంటే ఇది ఒక పద్యాలకు సంబంధించింది. సో నైతిక విలువలను తెలియజేస్తుంది. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించారు ఇది. అయితే ఇది శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారం నుండి గ్రహించబడింది. అయితే గాథా సప్తసతి అనేది హాలుడు రచించారు. హాలుని యొక్క గాథా సప్తసతి నుండి గ్రహించబడింది తీసుకొని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచించడం జరిగింది. హితోక్తులు అనేటటువంటిది శ్రీ శాలివాహన గాథా సప్తసతి నుంచి ఇది గ్రహించబడింది అనమాట. ఇందులో కూడా మనకి పాత్రలు వచ్చేసరికి పెద్దగా ఏమీ ఉండవు. కవి వత్సలుడు అనేటటువంటి బిరుదు పొందినటువంటి శ్రీ శాలివాహన చక్రవర్తి అయినటువంటి హాలుడు అనమాట. అంతే. ఇంక ఇందులో కూడా మనకి పాత్రలు ఏమీ ఉండవు. నెక్స్ట్ వచ్చేసరికి లెసను ప్రియమిత్రునికి అనేటటువంటిది పాఠ్యాంశం ఉంటుంది. ఇది ఒక లేఖకు సంబంధించిందనమాట. మానవీయ విలువలను తెలియజేస్తుంది. సూర్యదేవర సంజీవదేవ్ దీని యొక్క రచయిత అనమాట. సూర్యదేవర సంజీవదేవు ఆయన ప్రియమిత్రునికి లేఖ రాస్తారు. మిత్రుని పేరు ఏంటంటే శ్రీ నారాయణ రాజు. ఆయన యొక్క మిత్రుని పేరు సూర్యదేవర సంజీవదేవ్ గారు. ఆయన మిత్రునికి లేఖ రాస్తారు. ఎవరికి లేఖ రాస్తారంటే శ్రీ నారాయణ రాజు గారికి లేఖ రాస్తారు. ఇక్కడ మరి 5 లలిత కళల గురించి ప్రస్తావన వచ్చింది. 5 లలిత కళలు ఏంటంటే సాహిత్యము, సంగీతము, నృత్యము, శిల్పము, చిత్రలేఖనం. 5 లలిత కళలు కానివేవి అని చెప్పేసి అడగవచ్చు. నెక్స్ట్ గార్గి గురించి వస్తుంది. గార్గి ఎవరి ఆస్థాన పండితురాలంటే జనక మహారాజు గారి యొక్క ఆస్థాన పండితురాలు. ఆమె మహాజ్ఞాని. పురుషులతో పాటు ఉపనయనం చేసుకొని యజ్ఞోపవేదాన్ని ధరించి శాస్త్ర చర్చలు చేసినటువంటి విదూషమని గార్గి అనమాట. ఆవిడ గురించి ప్రస్తావన వస్తుంది ఈ లెసన్లో. అంతే. నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేటటువంటి లెసన్ చూస్తే ఇది ద్విపదకు సంబంధించింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెట్లో ఇచ్చే అవకాశం ఉందన్నమాట. క్రింద వల్ల ద్విపదకు సంబంధించిన లెసన్ ఏదని. మరి ఇది రచించిన వారు శ్రీనాథుడు. శౌర్య పరాక్రమాలకు సంబంధించినటువంటి లెసన్ అనమాట. ఇందులో మనకి మంచి మంచి పాత్రలు వస్తారు చూడండి. మరి బాలచంద్రుని యొక్క తల్లిగారి పేరు ఏంటంటే తల్లిగారి పేరు ఐతమ్మ. మరి బాలచంద్రుని గారిని బొంగరాల ఆట ఆడుతున్నటువంటి బాలచంద్రుడిని బొంగరం ఆట ఆడనివ్వకుండా ఆట నుంచి మరి యుద్ధ భూమి వైపు నడిపించి తన పరాక్రమం గురించి తనకి రెచ్చగొట్టేలా చేసి మరి యుద్ధం వైపు వెళ్ళేటట్లుగా చేసింది ఎవరు అంటే అన్నమ్మ అనేటటువంటి వ్యక్తి అనమాట. అన్నమ్మ అనేటటువంటి వ్యక్తి ప్రేరేపిస్తుంది యుద్ధం వైపుగా. ఐతమ్మ అనేటటువంటిది బాలచంద్రుని యొక్క తల్లిగారి పేరు. ఇది శౌర్య పరాక్రమాలను తెలియజేసేటటువంటి పాఠ్యాంశము. ద్విపదకు సంబంధించింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో మనకి అర్జునుడు సైంధవుని చంపిందే అర్జునుడు.
శివుడు కోపంతో ఎవరిని చంపుతాడంటే త్రిపురాసురుని చంపుతారు అనేటటువంటివి ఇందులో మనకి వస్తాయన్నమాట. నలగామరాజు తన పరాక్రమముల గురించి, అంటే బాలచంద్రుని యొక్క పరాక్రమముల గురించి ఎవరికి తెలుసు అని అంటే నలగామరాజుకు తెలుసు అనమాట అని తల్లితో మరి బాలచంద్రుడు చెప్తాడు. ఈ విధంగా ఉంటుంది. అర్జునుని యొక్క మరొక పేరు ఏంటంటే విజయులుడు. శ్రీనాథుడి గురించి ఒకటి వస్తుంది ఇందులోనే. శ్రీనాథుడి గురించి బాలచంద్రుని యొక్క ప్రతిభను చెప్పినటువంటి కవి ఎవరు అంటే శ్రీనాథుడు అనమాట. ఈ విధంగా ఈ పాఠ్యాంశంలో వస్తాయి. నెక్స్ట్ మనకు ఉపవాసంకి వచ్చేసరికి ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ 8th క్లాస్కి వచ్చేసరికి ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం పాఠ్యాంశంలో మనకి పాత్రలు అయితే ఏమీ లేవండి. పాత్రలు ఏమీ లేవు. రచయితకు వచ్చేసరికి కొండేపూడి లక్ష్మీనారాయణ. ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే రాష్ట్ర కీర్తిని తెలియజేస్తుంది. రాష్ట్ర కీర్తిని తెలియజేస్తుంది ఇతివృత్తము. గేయం అనేది ప్రక్రియ. గేయం అనేది ప్రక్రియ అనమాట. ఇందులో కూడా మనకి వచ్చినటువంటి పాత్రలు వచ్చేసరికి గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదుల గురించి ప్రస్తావన వస్తుంది. గోదావరి, కృష్ణా నది, తుంగభద్ర నది గురించి ప్రస్తావన వస్తుంది. గోదావరి నది వచ్చేసరికి ఇది రాయలసీమని రత్నాలసీమగా మార్చినటువంటి నది ఏదంటే తుంగభద్ర నది అనమాట. మరి గోదావరి నదికి ఇంకో పేరు వస్తుంది గౌతమి నది. గౌతమి నది అనేది గోదావరి నది యొక్క ఇంకొక పేరు. ఇవి ఇందులో వచ్చినటువంటి పాత్రలు అనమాట. ముఖ్యంగా నెక్స్ట్ మనం చూస్తే మాతృభూమి. మాతృభూమి పాఠ్యాంశం అనేది దేశభక్తి, కుటుంబ విలువలకు సంబంధించింది. ఇది ఒక కథానిక. దీన్ని రచించిన వారు పవన్ నిర్మల ప్రభావతి గారు. ఇందులో మనకి కొన్ని వస్తాయి. ఇక్కడ ఏంటంటే వీర అనేటటువంటి వ్యక్తి ఆర్మీలో చేరి చనిపోతాడనమాట. దాని కారణంగా మరి పద్మజ రాజారావు, ఈ వీర యొక్క తల్లిదండ్రులు ఎవరంటే రోషయ్య చంద్రమ్మ యొక్క కుమారుడైనటువంటి వీర ఆర్మీకి వెళ్ళి చనిపోతాడు. దాన్ని చూసినటువంటి పద్మజ అలాగే రాజారావు యొక్క కుమారుడిని మరి ఆర్మీలో చేరడానికి ఇష్టపడరు. పద్మజ రాజారావు యొక్క కుమారుడు ఎవరంటే సుధీర్ని ఆర్మీలో చేర్పించడానికి ఇష్టపడరు అనమాట. ఈ విధంగా విలేజ్లో ఒక గ్రామ సభ అయినప్పుడు మరి వీరాని అందరూ పొగుడుతూ ఉంటారు. ఈ వీర గురించి పొగుడుతున్నప్పుడు ఈ చంద్రమ్మని మరి నువ్వు జిజుబాయి వంటి దానివి అని చెప్పేసి ఇక్కడ ప్రస్తావన వస్తుందన్నమాట. చంద్రమ్మ గారిని జిజుబాయి వంటి దానివి అని చెప్పేసి ప్రస్తావన వస్తుంది. అలా పద్మజ గారిని రాజారావు గారు వీళ్ళిద్దరూ కూడాను అయ్యో మా కుమారుని కూడా మేము ఇక్కడ నుంచి ఆర్మీలో పంపించడానికి ఇష్టపడతామని చెప్పేసి వాళ్ళు స్ఫూర్తి పొందుతారనమాట. ఈ వీర గురించి పొగిడేటప్పటికి అలా జరుగుతుంది అంతే అందులో నుంచి. నెక్స్ట్ శతక సౌరభం పాఠ్యాంశంకి వచ్చేసరికి ఇది నైతిక విలువను తెలియజేస్తుంది. శతక కవులు ఉంటారనమాట. ఇందులో మనకి చాలామంది శతక కవులు వస్తారు 90 వరకు. మీరు ఒకసారి ఆ టేబుల్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఈ పాఠ్యాంశంకి వచ్చేసరికి కూడా మనకి పాత్రలు అయితే ఏముండవు. నా ఉత్తర భారతదేశ యాత్ర అనేది బులుసు వెంకటరమణయ్య గారి యొక్క మరి యాత్ర రచన అనమాట. దాని నుంచి గ్రహించబడింది నా యాత్ర అనేటటువంటి పాఠ్యాంశం. ఇందులో మరి ఆయన చాలా యాత్రలు చేస్తారు. మధుర వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు. ఇట్లా మరి ఆయన కుతుబ్ మీనారు, ఎర్రకోట, అశోక స్తంభం, పార్లమెంటు, రాజ్ఘాట్, హిమాలయ పర్వత శ్రేణులు, శివాలిక్ పర్వతాలు, ఇవన్నీ కూడా హరిద్వార్, సారనాథ్ స్తూపము, గయా, ఇవన్నీ ఆయన చూడడం జరుగుతుంది. వాటన్నింటి గురించి ఇందులో ప్రస్తావన ఇచ్చారనమాట. నెక్స్ట్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు 21 రోజులు ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనకి రచయిత గురించే తెలియజేస్తుంది అనమాట ఈ పాఠ్యాంశం. సో ఆయన తాజ్మహల్ ఏ నదీ తీరంలో ఉందంటే యమునా నదీ తీరంలో ఉంది. కృష్ణుడు వివరించినటువంటి బృందావనం ఎక్కడ ఉందంటే మధురలో ఉంది. కుతుబ్ మీనార్ యొక్క 2వ భాగాన్ని నిర్మించింది కుతుబుద్దీన్. అది 5 అంతస్తులు ఉంటుంది. నెక్స్ట్ ఢిల్లీ నగరంలో మనకి కుతుబ్ మీనారు, ఎర్రకోట, అశోక్ స్తంభం, పార్లమెంటు, రాజ్ఘాట్ ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి. గంగా స్నాన గట్టిక అనేటటువంటిది హరిద్వార్లో ఉంటుంది. ఈ విధంగా ప్రస్తావించారు. ప్రపంచంలో మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ పర్వతశ్రేణిలో ఉందంటే హిమాలయ పర్వతశ్రేణిలో ఉంది. ఈ విధంగా అందులో ఉంటాయి అన్నమాట. అంతే. నెక్స్ట్ సందేశం పాఠ్యాంశంకి వచ్చేసరికి గుర్రం జాసు గారు రచించారు. ఇది కష్టజీవుల యొక్క శ్రమను గురించి తెలియజేస్తుంది. ఇది ఒక ఖండకావ్యం. అయితే ఇందులో ఉన్నటువంటి పాత్రల పేర్లు చూసుకున్నట్టయితే ఒక గబ్బిలం గురించి తెలియజేస్తారనమాట. గబ్బిలం ద్వారా పరమేశ్వరునికి సందేశాన్ని పంపించిన వారు ఎవరంటే గుర్రం జాస్వా గారు పరమేశ్వరునికి తన యొక్క సందేశాన్ని ఎవరి ద్వారా పంపించారంటే గబ్బిలం ద్వారా పంపించడం జరుగుతుంది.
సో ఇక్కడ పరమేశ్వరుడు గబ్బిలం అనేది మెయిన్. నెక్స్ట్ గుర్రం జాషువా గారు ఏ నాటకానికి రాసినటువంటి పద్యాలు విశిష్ట ఆదరణ పొందాయంటే మరి సత్య హరిశ్చంద్ర నాటకం అనమాట. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో మనకి ఏమీ రాలేదు, పాత్రలు అయితే ఏమీ రాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి పయనం పాఠ్యాంశం అనేది ఒక సామాజిక స్పృహకు సంబంధించినది. సింగమనేని నారాయణ గారు రచించారు. ఇది ఒక మాండలిక కథ. మాండలిక చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది క్రింది వానిలో మాండలిక కథకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఏదైనా అడిగే అవకాశం ఉంది. పయనం అనేటటువంటి పాఠ్యాంశం. ఇందులో మనకి ఉన్నటువంటి పాత్రలు అయితే చాలా ఉన్నారు చూడండి. మనకి నరసమ్మ గంగయ్య అనేటటువంటి భార్యాభర్తలు ఉంటారండి. నరసమ్మ గంగన్న అనేటటువంటి భార్యాభర్తలు ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ యొక్క కొడుకు కోడలు ఎవరంటే నారాయణ వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి అనేవాళ్ళు వాళ్ళ కొడుకు కోడలు. వెంకటస్వామి రామప్ప అనేటటువంటి వాళ్ళు పెద్ద రైతులు. ఈ గంగన్న యొక్క కుటుంబం అనేది పాపంపల్లె అనేది ఆయన యొక్క సొంత ఊరు పేరు. ఈ పాపంపల్లె ఊరిలో అతనికి సరైన పనులు లేక బ్రతుకు తెరువు లేకపోవడం వల్ల ఆయన రామప్ప అనేటటువంటి ఊరి పెద్ద మనిషి ద్వారా వెంకటస్వామి అనేటటువంటి ఇంకొక రైతు దగ్గరికి ఇంకొక ఊరు వెళ్తాడనమాట. ఆయన ఇంకొక ఊరు వలస వెళ్ళిపోతారు. ఈ పాఠ్యాంశంలో ఈ గంగన్న, నరసమ్మ, అలాగే నారాయణ, వెంకటలక్ష్మి కొడుకు కోడలు కదా వెంకటలక్ష్మి, వీళ్ళ నలుగురు కూడా వేరే ఊరు వెళ్ళిపోతారు. అక్కడ వలస వెళ్ళిపోతారనమాట. అందువలన దానికి సంబంధించినటువంటి లెసన్ అనమాట ఇది. మరి తెలుగు భాషలో మాండలికాలు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ మరి ఈ రకంగా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్ చూస్తే చైతన్యమూర్తులు అనేది మనకు ఉపవాచకం అవసరం లేదు. నెక్స్ట్ మేలి మలుపు అనేది వైకంఠపాలి అనేటటువంటి ఒక ఆట గురించి ఉంటుంది. అలాగే ఒక మంచి మలపు అనేది మన జీవితాన్ని మార్చివేస్తుంది కదా, వాటికి సంబంధించినటువంటి లెసన్ అనమాట. దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారు రచించారు. ఇది ఒక ఆత్మస్థైర్యానికి సంబంధించినది. అంటే జీవితం అనేది ఎగుడు దిగుడులతో ఉంటుంది, మరి హెచ్చుతగ్గులతో ఉంటుంది, అలాగే చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది. సో మనమే ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది అనమాట. ఇది ఒక కథ. వైకంఠపాలి ఆటం ఎలాగైతే ఎన్ని మలుపులతో ఉంటుందో మన జీవితం కూడా అన్ని మలుపులతో ఉంటుందని మరి మన జీవితాన్ని గురించి తెలియజేసిన వారు. దారి అనేది 1000 కాళ్ళ జెర్రీ వంటిది అని చెప్పేసి చాలా మలుపులు ఉంటాయి అని చెప్పేసి చెప్తారనమాట ఈ పాఠ్యాంశంలో. ఇది అదేవిధంగా కాశీ మజిలీ కథలో కూడా ఇలాగే మలుపులు ఉంటాయంట. నెక్స్ట్ సత్య హరిశ్చంద్రుని యొక్క కథలో కూడా చాలా మలుపులు తిరిగి ఉంటుందంట. ఇవి 2 కథల గురించి చెప్పడం జరిగింది. ఇవి కూడా మరి మేలి మలుపుకి సంబంధించినటువంటివే. జీవితంలో మలుపులు ఎలా ఉంటాయో వివరించడానికి మరి రచయిత చెప్పినటువంటి కథ ఏంటంటే కాశీ మజిలీ కథ. అలాగే కాశీ మజిలీ కథలో ఎవరిని ఏనుగు మరి రాజుని చేసిందంటే కుచేలుడిని చేస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఆ పాఠ్యాంశం. నెక్స్ట్ వచ్చేసరికి చిరమాలిన్యం. ఇది ఒక వచన కవిత, మానవీయ విలువలను తెలియజేస్తుంది. దీన్ని రచించిన వారు షేక్ ఖాజా హుస్సేన్ దేవిప్రియ అనేది దీని యొక్క బిరుదు ఆల్రెడీ టెట్కి ఇవ్వడం జరిగింది. చిరమాలిన్యం పాఠ్యాంశం అనేది మానవ విలువలకు సంబంధించినది. అంటే ఈ పాఠ్యాంశం అనేది తోటివారి సుఖదుఖాల్లో పాల్పంచుకోవాలి, సహానుభూతిని కలిగి ఉండాలి అని చెప్పేసి మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను తెలియజేస్తుంది అన్నమాట. ఇందులో పాఠ్యాంశంలో సయ్యద్ మహమ్మద్ ఆజం అనేటటువంటి ఒక పాత్ర ఉంటుంది. ఇది నెక్స్ట్ లెసన్ చూసుకున్నట్లయితే నాటి చదువు అనేది వ్యక్తిత్వ వికాసం, అలాగే చదువు విలువ గురించి తెలియజేసేటటువంటిది. మామిడిపూడి వెంకటరంగయ్య గారు రచించారు. ఇది ఒక ఆత్మకథకు సంబంధించింది అనమాట. ఇందులో మనకి పాత్రలు వచ్చేసరికి ఇది కూడా మామిడిపూడి వెంకటరంగయ్య గారి యొక్క జీవిత కథకు సంబంధించి కొన్ని ఇవ్వడం జరిగింది. అయితే అంటే ఒకప్పుడు నాటి చదువు అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుత చదువులు ఎట్లా వచ్చాయి అని చెప్పేసి ఆయన వివరించడం జరుగుతుంది. అందులో ఒకే ఒక పాత్ర ఉందండి. మరి తాను ఈ వెంకటరంగయ్య గారి యొక్క పినతల్లి పేరు వెంకమ్మ. ఇది ఒక్కటే ఇందులో ఉన్నటువంటి పాత్ర. నెక్స్ట్ సమదృష్టి అనేది గజల్ ప్రక్రియ. క్రింది వానిలో గజల్ ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యాంశం ఏదని అడగొచ్చు.
ఇది సమానత్వానికి సంబంధించింది. పైడి తెరీష్ బాబు రచించారు. అల్పపీడనం అనేది ఈయన యొక్క రచన, గుర్తుపెట్టుకోండి. అయితే సమదృష్టి పాఠ్యాంశంలో కూడా మనకి ఏమీ ఉండదు. కాకపోతే గజల్ అనేటటువంటి ప్రక్రియ గురించి నేర్చుకోండి. కవినామ ముద్రని మత్తలా అంటారు. గజల్లో పల్లవి, చరణం, కవిమా నామముద్ర అనేటటువంటివి ఉంటాయి. పల్లవిని మత్తలా అని, అలాగే చరణాన్ని మక్తా అని అంటారు. కవినామ ముద్రని తకల్లస్ అంటారు. ఈ విధంగా ఉంటుంది ప్రక్రియ గురించి. ఇందులో పాత్రలు వచ్చేసరికి ఏమీ ఉండవు. నెక్స్ట్ భువన విజయం అనేటటువంటిది ఇక్కడ వేటూరి ప్రభాకర శాస్త్రి మరియు సివి సుబ్బన్న, డాక్టర్ సివి సుబ్బన్న, కడప వెంకట సుబ్బన్న అనమాట ఆయన యొక్క పూర్తి పేరు. మరి ఈ పాఠ్యాంశంలో మనకి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది కవులు ఉంటారు కదా. మరి శ్రీకృష్ణ అష్టదిగ్గజారాయల సభా మందిరానికి పేరేటంటే భువన విజయం. మరి ఇందులో ఉన్నటువంటి సూరన, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి, పింగళ సూరన, అయ్యలరాజు రామభద్రుడు, మాదేగారి మల్లన అనేటటువంటి 8 మెంబర్స్ ఉంటారనమాట అష్టదిగ్గజాలు. ఇది సాహితీ రూపకానికి సంబంధించింది. సాహితీ రూపకం అంటే నటులు ఆయా పాత్రల యొక్క గుణరూపాలను అభినయించేటటువంటి ప్రక్రియని సాహితీ రూపకం అంటారు. ఇది ఒక భాషాభిరుచికి సంబంధించింది. ఎందుకంటే పద్యాలను పూరించడం అట్లా ఉంటుందన్నమాట. ఒక సమస్య ఇవ్వడం, ఆ సమస్యను పూరించడం అనేటటువంటిది ఉంటుంది. మరి అష్టావధానం గురించి ఒకటి ఉంటుందన్నమాట. అష్టదిగ్గజాలు వీళ్ళు 8 మంది, గుర్తుపెట్టుకోండి. కానివారు ఎవరని చెప్పేసి అడిగే అవకాశం ఉంది. అలసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, తెనాలి రామకృష్ణుడు, భట్టుమూర్తి, పింగళ సూరన, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్యగారి మల్లన 8 మెంబర్స్ ఉంటారు. మరి తెనాలి శ్రీకృష్ణదేవరాయలు గారు ఉంటారనమాట. ఇంతే ఇందులో ఉన్నటువంటి పాత్రలు. అయితే సభను పరిచయం చేస్తూ తెలుగు భాష యొక్క ఘనతని, ప్రత్యేకతని, మాధుర్యాన్ని తెలియజేయడమే పాఠం యొక్క ఉద్దేశం. కాబట్టి భాషాభిరుచి అనేటటువంటిది ఉంటుంది. భాషాభిరుచికి సంబంధించిన పాఠ్యాంశాలు 2, మమకారం 1, భువన విజయం 1 అనమాట. నెక్స్ట్ ఆతిథ్యం పాఠ్యాంశం. ఇది ఒక ఇతిహాసం అంటే పూర్వం ఇలా జరిగిందని చెప్పడానికి తెలిసేటటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ఇతిహాసాలకు సంబంధించింది. ఇది అతిథి యొక్క గౌరవానికి సంబంధించింది. అతిథి ఇంటికి వస్తే ఎంత గౌరవిస్తారు అని చెప్పేసి ఒక పక్షుల ద్వారా తెలియజేసేటటువంటి పాఠ్యాంశం అనమాట ఇది ఆతిథ్యం కథను ధర్మరాజుకి చెప్పిన వారు ఎవరంటే, ఆతిథ్యం అనే కథను ఎవరికి చెప్పారంటే భీష్ముడు ధర్మరాజుకి చెప్తాడండి. ధర్మరాజుకు చెప్పిన వారు ఎవరంటే భీష్ముడు. పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ఎవరికి ఆతిథ్యం కథను చెప్పాడంటే ముచుకందుడు అనే రాజుకి. శుక్రాచార్యుడు అనేటటువంటి రాక్షస మంత్రి ముచుకందుడికి చెప్పాడు. భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. శుక్రాచార్యుడు ముచుకందుడు అనేటటువంటి రాజుకి చెప్పాడనమాట ఈ కథని. ఈ విధంగా ఆతిథ్యం అనేటటువంటి పాఠ్యాంశం ఉంటుంది. ఇందులో మగపావురం, ఆడపావురం, వేటగాడు ఉంటారనమాట. సో ఇలా రంతిదేవుడు అనేటటువంటి ఆకలితో చిక్కిపోయి దారిని వెళ్ళేటటువంటి బాటసారిని అడిగి భోజనం చేసినటువంటి రాజు ఎవరంటే రంతిదేవుడు అనేటటువంటి ఒక పాత్ర కూడా ఉంటుంది. ఇక్కడ మగపావురం, ఆడపావురం వీళ్ళిద్దరూ కూడా ఒక అతిథి ఇంటికి వచ్చేటప్పుడు మరి అతిథికి ఎట్లాంటి గౌరవ మర్యాదలు చేస్తారు అని చెప్పేసి ఇందులో ఉంటుంది. కాబట్టి అలా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని రచించిన వారు తిక్కన స్వామియాజీ. ఇలా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్. నెక్స్ట్ మనకి ఏం లేదు, ఉపవాచకం తప్ప. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.